మహోపకారం ఏమిటి అనేది క్లుప్తంగా మనం చెప్పుకుని, సరిగ్గా 2000 ఏళ్ల క్రితం భారతదేశంలో ఒకానొక అయోమయమైన పరిస్థితి ఏర్పడి ఉండేది. 5000 ఏళ్ల క్రితం అయితే అప్పటికి కృష్ణ పరమాత్మ అవతరించి వ్యాస భగవాన్ని చేత సనాతన ధర్మానికి అంతటినీ కూడా ఒక జ్ఞాన భాండారంలా నిర్మాణం చేయించాడు కృష్ణ పరమాత్మ. మనం జగద్గురు అని తలుచుకున్నప్పుడు ముందు కృష్ణమందే జగద్గురు. కలియుగం ప్రారంభంలో ఉన్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ద్వాపర యుగాంతంలో ఆవిర్భవించి కలియుగం పూర్తి ప్రారంభించే వరకు ఉన్నారు ఆయన. కలియుగం ప్రారంభమైన కృష్ణుడి పాదం ఉన్నంతకాలం కలిగి ప్రవేశించలేదు భూమి మీదకి. కృష్ణ పరమాత్మ పాదం తీసిన తర్వాత కలిగి ప్రవేశించాడు. ఇక రానున్న కలిలో మానవులు అల్పాయుష్కులు అల్పబుద్ధులు అని ఋషులు గుర్తించారు. అల్పాయుష్కులు అల్పబుద్ధులు. అల్పబుద్ధి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అజ్ఞానంతో ఉండడం, రెండవది అజ్ఞానమే జ్ఞానం అనుకోవడం. ఈ 2 ప్రమాదాలు. అజ్ఞానం జ్ఞానం అనుకోగానే తమకున్న తెలివితేటలో అజ్ఞానానికి కూడా సిద్ధాంతాలు చేసి, సిద్ధాంతాలకు రాద్ధాంతాలు చేసి ఒక అయోమయమైన పరిస్థితి ఏర్పరుస్తారు అని గుర్తించి వ్యాసుడు ముందే చక్కటి ఏర్పాటు చేశాడు. కృష్ణావతారం వ్యాసావతారం కూడా కలియుగం కోసమే. ద్వాపర యుగంలో స్వామి వచ్చినా మన కోసమే వచ్చాడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. అది కృష్ణ ఏవ గతిర్మమ జగద్గురు. ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంతో అప్పటి వరకు ఉన్నటువంటి వేదము మొదలుకొని అప్పటి కాలం వరకు, అంటే ద్వాపర యుగాంతం వరకు యుగాల నుండి విస్తరించుతూ వచ్చినటువంటి సనాతన ధర్మం, వేదాన్ని ఆధారం చేసుకొచ్చినటువంటి ఉపాసనలు, మంత్ర ధర్మశాస్త్రాలు, ఆగమశాస్త్రాలు, యోగ శాస్త్రాలు అన్నీ కూడాను ఒకటిగా చూపించి మనకు భగవద్గీత రూపంలో అద్భుతమైన సమన్వయాన్ని అందించారు కృష్ణ పరమాత్మ. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువానీతి మతిక్ మమ. అన్ని యోగములకు గమ్యమైన పరమాత్మ కృష్ణుడు కనుక సర్వయోగములు సమన్వయింపబడుతూ ఉన్నాయి భగవద్గీతలు. మానవులు అనేక రకాలుగా ఉంటారు. భగవంతుడు ఎప్పుడు ఒక స్వరూపమే, కానీ మానవుల బుద్ధులు అనేకంగా ఉంటాయి. మానవుల లక్షణాలు సంస్కారాలు అనేకాలుగా ఉంటాయి కనుక అనేక రకాల సంస్కారాలు కలిగిన మానవుల్ని తరింపజేయడం కోసం, ఒకే పరమాత్మను పొందడం కోసం అనేక మార్గాలు ఏర్పడితే ఋషులు ఇది తెలుసుకోవాల్సింది. ఎవరెవరికి దేనియందు మనస్సు ప్రీతిగా ఆకర్షితమవుతుందో వారు ఆ మార్గంలో తరించవచ్చు. అందుకని అందరికీ ఒకటే మార్గం ఎప్పుడూ ఉండదు. ఒకరికెవరో యోగం చేస్తూ ఉంటే సిద్ధి పొందింది, కానీ మీరు అందరూ యోగం చేస్తే చాలు, పూజలు అక్కర్లేదు, పురస్కారాలు అక్కర్లేదని చెప్పరాదు. దాంట్లో వెళ్ళిన వాళ్ళు సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. భగవంతుని కీర్తన చేసి తరించిపోయిన యోగులు ఉన్నారు. భగవంతుని ధ్యానం చేసి ముక్తి పొందిన వారు ఉన్నారు. ఇలా వివిధములైన పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో ఏది శాస్త్ర సమ్మతమైనవి, ఏది వేదాన్ని ప్రమాణంగా తీసుకుని వస్తుంది, దానిని మాత్రమే కృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేశాడు. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళమన్నారు కదా అని నాకు తోచిన మార్గంలో వెళతానంటే అది ప్రమాదమే. శాస్త్రము చెప్పిన వాటిలో మనకి ఇష్టమైనటువంటివి ఏవో అవి ఎంచుకోవాలి. ఇక్కడ ఇది ఎలాంటిదంటే ఇండియా వెళ్ళాలంటే రకరకాల ఫ్లైట్ సర్వీసులు ఉంటాయి. ఫ్లైట్ సర్వీస్ ఎంచుకోవడం మంచిదే, కానీ ఏది ఇండియాకి వెళ్తుందో అది ఎంచుకోవాలి. చాలా ప్రధానం. అదేవిధంగా భగవంతుని చేర్చగలిగేటటువంటి యోగ మార్గం అంటే ఒక్కటే, వేదము చెప్పినదే. ఎప్పుడైనా సరే భగవంతుడు, జీవుడు, ప్రపంచము ఈ మూడింటి గురించి చర్చ చేయాలంటే ఎన్ని రకాల గ్రహించాలో అన్ని రకాల జ్ఞానం యుగాల క్రితమే ఇచ్చినటువంటి అద్భుత శాస్త్రం వేదం. మిగిలిన ఏవి ఎన్ని చెప్పినా అందులో ముక్కలే చెప్పాలి. అలాంటి వేద సంస్కృతి మనది. సృష్టిలో మొట్టమొదట ప్రపంచం గురించి, జీవుడి గురించి, ఈశ్వరుడి గురించి, ఈ మూడింటికి ఉన్న పరస్పర సంబంధం గురించి చర్చ చేసినటువంటి శాస్త్రం వేదం మాత్రమే. ఆ తర్వాత మిగిలినవన్నీ పుట్టుకొచ్చాయి. ఇది చరిత్ర కూడా అంగీకరిస్తున్నటువంటి సత్యం. అందుకే వేదేశ్య సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవతాహ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. వేదము ప్రమాణము అని చెప్పి అటువంటి వేద శాస్త్రాన్ని ఎవరు గౌరవిస్తున్నారో వారు తరిస్తారు. ఆ శాస్త్రాన్ని అతిక్రమించి ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళకి ఇహము ఉండదు, పరము ఉండదు అని ప్రతిపాదన చేశాడు. కృష్ణ పరమాత్మ దృష్టిలో శాస్త్రం అంటే వేదం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని ప్రతిపాదించడమే కాకుండా శాస్త్ర విధిముత్సృత్యా వర్తతే కామకారత నచ సిద్ధిం అవాప్నోతి అని ప్రతిపాదన చేశాడు. కానీ కృష్ణ పరమాత్మ గీతారూపముగా సర్వోపనిషత్ సారభూతమైన జ్ఞానాన్ని వేద ప్రామాణ్యంతో అందించాడు. అందుకే వేదములను వ్యాసము చేసినటువంటి భగవానుడైనటువంటి బాదరాయణుడు తాను బాధ్యత వహించి ఆ కృష్ణద్వైపాయన మహర్షి వేదములను వ్యాసం చేయడమే కాకుండా అష్టాదశ మహాపురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు అందించడమే కాకుండా ఈ వేద ధర్మాన్నంతటిని కూడా కురుపాండవ గాథని ఆలంబనం చేసుకుంటూ ఆఖ్యాన ఉపాఖ్యాన ఉపదేశ రూపముతో 1,00,000 శ్లోకాల గ్రంథంగా అందించాడు. దాని పేరు మహాభారతం.
ఈ మహాభారతంలో ప్రసిద్ధిగా కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రని చూపించారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఏ జ్ఞానాన్ని మనకు అందించడానికి అవతరించాడో ఆ జ్ఞానం తన చరిత్రగా చూపించాడు మహానుభావుడు. అది కృష్ణ పరమాత్మ యొక్క గాథను బోధను అందించిన మహాగ్రంథం మహాభారతం. అందులో ఆయన బోధ గీతామృత ధారగా మనకి లభిస్తున్నది. అలాంటి మహాభారతాన్ని అందించిన వ్యాస భగవానుడు ఇంత చక్కటి వ్యవస్థ చేశాడు. ఎంత చేశాడని మహానుభావుడు. వ్యాసోశ్చిష్టం జగత్ సర్వం, అందరూ నమస్కరించక తప్పదు. అది వ్యాస భగవానుడు చేసిన మహోపకారం ఏంటంటే వేదముల యందు ఉపనిషత్తుల యందు దాని ఆధారంగా వచ్చినటువంటి యోగశాస్త్రం, మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం. ఇప్పుడు జాగ్రత్తగా వింటున్నది ఎన్ని తయారయ్యాయో మన సంస్కృతికి. వేదము ఉపనిషత్తులు కలిపి ఒకటే, వేదము వేదాంతము. ఆ తర్వాత మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, యోగశాస్త్రం, ఆగమశాస్త్రం, 4. ఈ 4 శాస్త్రాలు వేదం నుంచి వచ్చినవి. అందుకే వేదముతో పాటు వీటిని కూడా తీసుకుని మనకు అర్థమయ్యే రీతిలో మన జీవితాల్లో ఎలా అమలుపరుచుకోవాలనే ఉద్దేశంతో పురాణాల రూపంలో అందించారు. వ్యాసుడి కాలానికి ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి స్మృతి రూపంగా. వాటన్నిటిని కూడా వ్యాస భగవానుడు ఆయా సందర్భాలకు అనుగుణంగా తన పురాణాల్లో నిక్షిప్తం చేశాడు. మళ్ళీ అన్ని పురాణాలు మనం ఎక్కడ చదవగలమో లేదో అని అంతా తీసుకొచ్చి భారతంలో పెట్టాడు. భారతం ఓపికగా చదవాలే కానీ బ్రతుకు బాగుపడాలంటే భారతం ఒక్కటి చాలండి. మాట గుర్తుపెట్టుకోవాలి, భారతం ఒక్కటి చాలు. అది చెప్పుకోవాలంటే జీవితం ఒక్కటి చాలు. అంత ఉంది మహాభారతం. సామాన్యం కాదు ఇక్కడ. అంత మహాభారత సముద్రం అది. దుర్గమార్థ జల గౌరవ భారత భారతీ సముద్రముదరి ఎంగ నీదను విధాతృణ కైలను నెరబోలుని అంటాడు అన్నయ్య గారు. అటువంటి మహాభారతం. మహాభారతంలో ఈయన చేసిన పని అటు వేదములను, వేదాంతములను, ధర్మశాస్త్రాలను, ఆగమాలను, మంత్రశాస్త్రములను, యోగశాస్త్రమును సమన్వయించి ఇవన్నీ కలిపి ఒక ధర్మంగా మనకు అందించాడు మహానుభావుడు. అయితే మనందరం బాగుపడాలని ఆయన అంత మంచి పని చేస్తే కలిపి ప్రవేశించింది. కలిపి ప్రవేశించిన తర్వాత బుద్ధుల్లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులతో వీటన్నిటిని సమన్వయించడం ధర్మం పోయి వీటిలో భేదాలు చూడటం అనేది బయలుదేరారు. ఈ భేదాలు చూడడం అనేక రకాలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వేదము, వేదాంతం ఒకవైపు ఉంటాయి, రెండో వైపు ఆగమాలు ఉంటాయి. ఆగమాలు అన్నప్పుడు ఆగమాలు అనేక రకాలు. శైవాగమ, వైష్ణవాగమ, శాక్తేయాగమ, సౌరాగమ, గాణపత్యాగమ, ఇలా ఆగమాలు కొన్ని ఉంటాయి. ఆగమాలు అంటే ఒక దేవత రూపము, దానికి సంబంధించిన మంత్రము, ఆ మంత్రాన్ని ఉపాసించే పద్ధతులు, ఆ దేవతకి ఈ మంత్రంతో ఎలా ఆరాధించాలి, ఎలా ఆలయ నిర్మాణం చేయాలి, ఎలా ఆరాధించాలి అనేవన్నీ ఆగమాలు ఉంటాయి. కనుక ఆలయ వ్యవస్థ, ఆరాధన వ్యవస్థ ఆగమ శాస్త్రం నుంచి వచ్చాయి. ఇది మనకు తెలియాలి. ఎందుకంటే హిందూ ధర్మం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్న మనకి హిందూ ధర్మం ఏమిటంటే నిర్వచనం చెప్తే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే ఫలానా మతం అనగానే ఒక ప్రవక్త తెచ్చాడు, ఒక పుస్తకం ఆధారం ఖచ్చితంగా చెప్పగలం. హిందూ ధర్మం గురించి అడిగితే మనమేం చెప్పగలం, మన పిల్లలకి ఏం చెప్పగలం? అది చెప్పే పని ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ. కనుక ఏది ఏమిటో మనకు స్పష్టం తెలియాలి. వేదాంతముల యందు అత్యంత మానవ సామాన్య బుద్ధికి అర్థం కాని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాన్ని మన కోసం తీసుకురావడం కోసం, మన దాకా అందించడం కోసం ఆగమాలు పుట్టాయి, ధర్మశాస్త్రాలు పుట్టాయి, మంత్రశాస్త్రాలు పుట్టాయి, యోగశాస్త్రాలు పుట్టాయి. ఇవన్నీ వేదం నుంచి డిరైవ్. ఎందుకంటే ఋషుల భాష సమాధి భాష, అది వేదం. ఆ సమాధి భాషలో చెప్పిన సత్యాన్ని మళ్ళీ అదే స్థాయికి చెందిన ఋషి చూసి మన కోసం వాటన్నింటినీ తీసుకొచ్చారు. అది వేదాల్లో ఆలయాల గురించి లేదు, వేదాల్లో దేవతల గురించి లేదు అనేసి పిచ్చ విమర్శలు సరిగ్గా వేదాన్ని పరిశీలించి చేసినవి. దాన్ని ఆధారం చేసుకుని ఆగమాలు వచ్చాయి. అందుకే శైవమైన, వైష్ణవమైన, గాణపత్యమైన వారి వారి సిద్ధాంత భేదాలు వాళ్ళు చెప్తున్నా వాళ్ళందరినీ అడిగితే ఒక్క మాట మాత్రం ఒప్పుకుంటారు, వేదము పరమ ప్రమాణము. అందరూ ప్రతి వారికి దానిపై గౌరవం ఉంది. అందుకు వేదం వారికి కావాలి, వీరికి కావాలి. వీళ్ళు చెప్పుకునే శివుడు కానీ, విష్ణువు కానీ, నారాయణుడు కానీ వీళ్ళందరూ వేదంలో ప్రతిపాదింపబడ్డ దేవతలే. అయితే వారి ఆరాధన పద్ధతి విధానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏర్పడితే వీటి పేరు ఆగమం. అయితే క్రమంగా కలిపి ప్రవేశించిన తర్వాత ఈ ఆగమ మతాల్లో నేను గొప్ప అంటే నేను గొప్ప అని వచ్చింది. దానితో ఒకరినొకరు పరస్పర విమర్శ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇటువైపు ఈ పరిస్థితి, మరొక వైపు వేదాన్ని ఆధారం చేసుకొచ్చేమని చెప్పిన దర్శన శాస్త్రాలు కొన్ని ఉండేవి. అంటే 2000 ఏళ్ల క్రితం ఉన్న అయోమయ అవస్థ గురించి మీకు వర్ణిస్తున్నాను. ఇప్పుడు దర్శన శాస్త్రాల్లో వేదం ఒప్పుకున్న దర్శన శాస్త్రాలు కొన్ని, వేదాన్ని ఒప్పుకోని దర్శన శాస్త్రాలు కొన్ని, 2 రకాల విభజనలు అయ్యాయి. వేదాన్ని ఒప్పుకున్న దర్శన శాస్త్రాలు అంటే వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం, న్యాయ దర్శనం, యోగ దర్శనం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఇది వేదాన్ని ఒప్పుకున్న దర్శన శాస్త్రాలు. ఇది వింటున్నప్పుడు ఒక భావం కలగాలండి, మన మతం కేవలం కొంత బిలీఫ్ సిస్టమ్ కాదు, ఇది గ్రేట్ నాలెడ్జ్, పోర్షన్ ఆఫ్ నాలెడ్జ్. ఈ భావం కలిగిన చాలు. ఇవి శాస్త్రాలు.
ఇప్పుడు మతం అనుకుంటున్న వాటికి ఇంత శాస్త్రబలం ఉందా లేదా మీరు ఆలోచించండి. ఇక్కడ ఇప్పుడు దర్శన శాస్త్రాలు అద్భుతమైన మేధాశక్తి నిదర్శనాలు. అణు పరమాణువాదాల గురించి చర్చ చేస్తుంది వైశేషికం. సృష్టి పరమాణువుల నుంచి ఉత్పన్నమవడం పరమాణు సిద్ధాంతం చెప్తుంది. అంటే పరమాణు, న్యూక్లియర్ అనేటువంటి శబ్దము, ఆటం అనే శబ్దము, దానికి సంబంధించిన సంస్కృత శబ్దం ఇంకా సైన్స్ డెవలప్ కాని కాలంలో భారతదేశంలో శాస్త్రంగా ఉందంటే మన దేశం ఎంత గొప్పగా వైశేషిక దర్శనం ఆయన ఇచ్చినది. ఇందులో ద్రవ్య, కర్మ, క్రియ ఇలాంటి భాగాలకు అద్భుతంగా ఒక సైన్స్ని అందించారు. దాని తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యం. సాంఖ్యం అంటే ప్రకృతి. సిస్టమ్ తిరిగి ఆధారం ప్రకృతి. మనందరం ప్రకృతిలో ఉన్నటువంటి వారిని. అంటే ప్రకృతి తత్వ వివేచన చేస్తారు. ఈ ప్రకృతి తత్వ వివేచన చేసినప్పుడు పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణేంద్రియాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారములు ఈ విభాగం చేసి మనలో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కోసం పంచభూతాత్మక ప్రకృతి మొదలైన లెక్క కట్టి చూపించింది మన విశ్లేషణ. అలా మనం ఆలోచించి ప్రకృతిని అర్థం చేసుకోవడం, ప్రకృతిలో మన యొక్క ఉనికిని అర్థం చేసుకోవడం, మనలో ప్రకృతి, మన చుట్టూ ఉన్న ప్రకృతి, దీని గురించి విచారణ చేసే శాస్త్రం పేరు సాంఖ్యం. ఎందుకంటే ఇదంతా నెంబర్స్తోనే చెప్తుంది, సంఖ్యతోనే. పంచభూతాలు, పంచతన్మాత్రలు నెంబర్స్తో చెప్తుంది కనుక దీని పేరు సాంఖ్యం అని పేరు వచ్చింది. ఈ సాంఖ్యంలో ఈశ్వరుడు ఉనికిని అంగీకరించే సాంఖ్యం ఒకటి, ఈశ్వరుడు ఉనికిని అంగీకరించని సాంఖ్యం ఒకటి, రెండు తయారీ. ఈ కపిల వైశేషిక దర్శనాల్లో కూడా రెండు రకాలు. అంటే ఈశ్వరుడు ఉనికిని అంగీకరిస్తే అంగీకరించం. అలాగే కర్మ మీమాంస, అందులో కూడా రెండు భేదాలు ఉన్నాయి. ఈశ్వరుడు ఉనికిని అంగీకరిస్తే, ఈశ్వరుడు ఉనికిని అంగీకరించం. ఇవి రెండు వేదాన్ని ప్రమాణంగా చెప్తున్నా. అదే ఆశ్చర్యం చూడండి. వేదంలో ఈశ్వరుడు ఉనికిని అంగీకరించారు ఒక దర్శనం తీసుకొచ్చారు వేదం నుంచి. ఆ కర్మమీమాంస ఎలా ఉంటుందంటే ముందు వినడానికి, తెలుసుకోవడానికి అందంగా ఉంటుంది చూడండి. కర్మమీమాంస అంటే నువ్వు చేసిన పనికి నువ్వు ఫలితం పొందుతావు. ఎంత బాగుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అండి కర్మ అంతా కూడా. కార్యకారణ సంబంధం, సైంటిఫిక్ అప్రోచ్. కార్యకారణ సంబంధం. ఇవాళ ఒకటి ఉన్నది అంటే దీనికి ఎక్కడో కారణం ఉండుంటి తీరుతుంది. ఇవాళ నీకు చెట్టు కొమ్మ కనబడిందే అంటే దానికి కారణమైన బీజం ఎప్పుడో పడి ఉంటుంది దాంట్లో. అది ఇవాళ మనకు సుఖం దుఃఖం అనే ఫలం అనుభవిస్తున్నామంటే గతంలో దానికి సంబంధించిన కర్మరూపమైన ఫలం ఏది ఉంది. కానీ నీ కర్మే నీకు ఫలితం ఇస్తుంది. కానీ ప్రపంచమంతా కర్మ దాని ఫలం మీద నడుస్తున్నాయి కనుక దుష్కర్మకి దుష్ఫలితం, సత్కర్మకి సత్ఫలితం ఉన్నాయి. కనుక సృష్టి కలిగి నడవడం అంతా కర్మను ఆధారం చేస్తుంది కనుక కర్మే ప్రధానం అంటారు. మొదటి వారు పరమాణువాదులు అయితే, రెండో వారు ప్రకృతివాదులు అయితే, వీళ్ళు కర్మవాదులు. వీళ్ళు కర్మయే ప్రధానము. మధ్య ఈశ్వరుడు ఎవరండి, నీ కర్మకు నువ్వు ఫలితం పొందుతున్నప్పుడు ఈశ్వరుడు ఎవరు అనేవాడు కొందరైతే, వీళ్ళు నిరీశ్వర కర్మవాదులు. మరికొందరు ఏమంటారంటే నీ కర్మకు నువ్వు పనిచేసినప్పటికీ ఫలితం రావాలంటే నీకు తెలియదు, పని చూసి ఊరుకుంటావు. నువ్వు చేసిన పనికి తగ్గ ఫలితం ఏమిటి అనేది కనిపెట్టి అది అందించి నీకు కనబడని ఒక వ్యవస్థ ఉంది, దాని పేరు ఈశ్వరుడు అని కర్మఫల ప్రదాతగా ఈశ్వరుని అంగీకరిస్తుంది శేశ్వర కర్మ మీమాంస. ఇప్పుడు రెండు రకాలు వచ్చాయి కదా. ఇన్ని రకాలుగా వస్తూ ఈశ్వరుడు ఉనికిని అంగీకరించే దర్శనాలు మరొక రెండు వచ్చాయి. న్యాయం, యోగం. న్యాయశాస్త్రం, న్యాయశాస్త్ర ప్రవర్తకుడు గౌతముడు, సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడు కపిల మహర్షి. ముందు మన సైంటిస్టుల పేర్లు. వైశేషిక మతానికి కణాదులు, కర్మమీమాంసకి జైమిని. వీళ్ళు వాటి యొక్క మహర్షులు. మహర్షులు అంటే వాళ్ళందరూ కూడా ఒక సైంటిస్టులు వంటివారేంటి వారి భాషలు. తర్వాత మనకి న్యాయశాస్త్రం. న్యాయం అంటే తర్కం. తర్కంతో ఆలోచించమని చెప్తుంది. ఆ తర్కం కూడా అడ్డదిడ్డమైన తర్కం మళ్ళీ కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. తర్కశాస్త్రం ఒక్కసారి చదివితే ఆశ్చర్యపోతాం. అసలు లాజిక్ గురించి అంత అద్భుతమైన శాస్త్రం యుగాల క్రితమే గౌతమ మహర్షి తయారు చేశాడు. ఇప్పటికీ పండితులు తర్కశాస్త్రం పఠిస్తూ ఉంటారు, ఆ తర్వాత ఫిలాసఫీలకు వెళ్తారు. ఈ తర్కం కూడా ఈశ్వరుడు ఉనికిని అంగీకరిస్తుంది. ఒక కొండను నువ్వు చూసావు అంటే నీకు కనబడింది కొండే కనుక తీసుకోవడం కాదు. కొండ ప్రతిసారి నువ్వు కొండ కొన్న ప్రతిసారి కుమ్మరివాడి ఫోటో ఇంటికి తీసుకురావు. కానీ కుమ్మరి లేనిది కొండ లేదు అనే జ్ఞానం నీకు ఉంటే చాలు. అది కనిపిస్తున్న ప్రపంచం పరమేశ్వరుడు లేనిది లేదని తెలుసుకో అంటూ తర్కాన్ని రకరకాలుగా చక్కగా వినియోగించి తర్కశాస్త్రం నీ బుద్ధిని ఆలోచించడానికి ఒక షార్పెన్ చేసి ఒక పద్ధతి ఏర్పాటు చేస్తుంది తర్కశాస్త్రం. ఇదే న్యాయమీమాంస అంటారు. దీని ప్రవర్తకుడు గౌతమ మహర్షి. తర్వాత యోగ శాస్త్రం. యోగము చిత్తశుద్ధి కోసం మనం చేయవలసినటువంటి రకరకాల పద్ధతులు చెప్తుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ యోగం కూడా ప్రధానంగా మనకు తెలిసి పతంజలి అనుకుంటాం. పతంజలి యోగములో ఒక భాగాన్ని ప్రవర్తింపజేశాడు. కానీ పతంజలి ది ఫస్ట్ పర్సన్ కాదు. వేదమునందు చెప్పబడ్డ యోగమునంతటి గ్రహించి ఒక సూత్రములుగా రచించి ఒక పద్ధతి చేసి మనకి ఇచ్చాడు ఆయన. అది పతంజలి చేసిన పని.
అందులో నేను సూక్ష్మంగా చెప్పిన అంశములకు సంబంధించి మరికొన్ని యోగములు ఉన్నాయని తెలియాలి. యోగము అంటే ప్రస్తుతం మనం పతంజలి పేర్లు వింటున్నాం, ప్రోడక్ట్స్ కూడా పేర్లు పెడుతున్నారు కనుక. కానీ పతంజలి కాక యోగశాస్త్ర ప్రవర్తకులు చాలా ఉన్నారు. పతంజలికి పూర్వమే ఉన్నారు వాళ్ళందరూ కూడా. కనుక యోగం ఎన్ని రకాలు ఉంటుంది? మంత్రయోగ, లయయోగ, అఠయోగ, నాదయోగ, రాజయోగ అనేది పద్ధతులతో ఉంటుంది. ఇంత ఉంది యోగశాస్త్రం. చూశారు? ఇవన్నీ చూస్తుంటే హిందూ ధర్మం ఎంత విశాలమైనది, ఎంత లోతైనది, అంత అద్భుతమైన జ్ఞానాన్న మనం మతం పేరు పెట్టి దూరం చేసేది ఏమైనా దుఃఖం కలగాలి. కనీసం దుఃఖం కలిగిందంటే నేను ఇంతసేపు చెప్పిన ప్రవచనం సార్థకమైందని అర్థం. అలాంటి అద్భుతమైన విజ్ఞానం అండి. మన అజ్ఞానం ఇదంతా పక్కన తోసేసి కనీసం చదవడం కూడా చేయకుండా చదువులని భ్రాంతితో వాటిని విడిచిపెట్టేశాం. ఆఖరికి దాని మతం స్థాయిలోకి దించేశాం. అది చేస్తున్న బాధ. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, మన హిందూ మతం అని వ్యవహరిస్తున్న జ్ఞానం ఇతర మతాలు పుట్టక ముందు భారతదేశంలో ఉన్న విజ్ఞానము. ఇది తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఇవి మతాలు తయారయ్యాయో దీని అంతరికి కట్టకట్టి మతం అని పేరు పెట్టేశారు వాళ్ళు. అవునేమో అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్నాళ్ళు మనం పాలించారు కదా, కొన్నాళ్ళ ఇప్పటికీ వాళ్ళే పాలిస్తున్నారు బుద్ధితో. వాళ్ళకి బానిసత్వం మనకు అలా అలవాటు అయిపోయింది. ఒప్పుకోవసరం ఇది అంటారు, కానీ వీళ్ళు చాలా సైంటిఫిక్ అప్రోచ్ అండి. ఎందుకంటే చాలా సాఫిస్టికేటెడ్ బిల్డింగులు, సాఫిస్టికేటెడ్ మెటీరియల్, వాటిలో పరిశోధన చేస్తారు కనుక జ్ఞానం అంటే వీరిది అని ఒక భ్రాంతిలో మనకున్నాం. అలాగే నేను వీటిని తక్కువ చేయట్లేదండి, మనకు తక్కువ కాదని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. దీని ప్రయోజనం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రధానంగా పూర్వమీమాంస అంటారు కర్మ సిద్ధాంతం, కర్మశాస్త్రాన్ని. తర్వాత ఉత్తర మీమాంస. ఉత్తర మీమాంస పేరే వేదాంత దర్శనం. మిగిలినటువంటి దర్శనాల్లో అణువాదం చెప్పినా, ప్రకృతివాదం చెప్పినా, కర్మవాదం చెప్పినా, యోగము, తర్కము చెప్పినా వీటిలో ఈశ్వరుని ఆలంబనంగా చేయడం అనేది ప్రధానంగా కనబడుతుంది. కానీ మీమాంస, ఉత్తర మీమాంస అంటే వేదాంత శాస్త్రం. అక్కడ ఈశ్వరుని ఆలంబనంగా చేయడం కాదు, ఈశ్వరుడే ప్రధానంగా కనబడతాడు ఉత్తర మీమాంసలో. పరమాత్మయే ప్రధానం. మరి ఇవన్నీ అంటే పరమాత్మ యందే ఇవన్నీ ఉన్నాయి. అక్కడ వేదాంత శాస్త్రం వచ్చేటప్పటికి 2-3 అభిప్రాయాలు కనబడుతుంటాయి. ఇప్పుడు వేదాంత శాస్త్రంలో వెళ్తున్నాం. పరమాత్మ నుంచి ఇవన్నీ కలుగుతున్నాయి, పరమాత్మ అధీనంలో ఉన్నాయి. కానీ ఇవి వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ వీటన్ని కంట్రోల్ చేస్తుంటాడు అంటే ద్వైతం. కానీ పరమాత్మ వీటి యందు అంశ రూపంలో ప్రవేశించి వీటన్నిటినీ నడుపుతూ ఉంటాడు అంటే విశిష్టాద్వైతం. అంశ రూపంగా వేరుగా కనబడుతున్నా అది మన యొక్క దృష్టికి అలా కనబడుతుంది. కానీ జ్ఞానంతో ఆలోచిస్తే ఇవేవి ఆయన వేరుగా లేవయ్యా. ఎందుకంటే బయటకు చూస్తే కెరటాలు, అలలు, బుడగలు అని అంటాం. కానీ సముద్రాన్ని అంతా కలిపి ఒకే సముద్రం జ్ఞానం ఎలా ఉండాలో ప్రపంచం విడిగా కనబడుతున్నా పరమాత్మ దాని యందు అంశగా ఉన్నాడు నువ్వు భావిస్తున్నప్పటికీ అదొక దశ వరకే. సత్యం ఆలోచిస్తే పరమాత్మ వేరుగా ఏది లేదు, ఉన్నదంతా భగవంతుడే, ఈశావాస్యమిదం సర్వం అని ప్రతిపాదించేది అద్వైతం. అంటే వేదాంత దర్శనంలో 3 భాగాలు వచ్చాయి: ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత. ఈ 3 వేదాంత శాస్త్రం చెప్తోంది. అందుకే ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం కూడా 3 పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కావు. తర్వాత పండితులు కలి ప్రభావం చేత కొట్టుకోవడానికి పనికొచ్చిందే తప్ప వేదాంత మత ప్రకారంగా 3 చెప్పారు. అందుకే వేదాంతంలో కొన్ని మంత్రాలు అద్వైత పరంగా ఉంటాయి, కొన్ని మంత్రాలు విశిష్టాద్వైత పరంగా ఉంటాయి. శంకరుడు దాన్ని భాష్యం రచిస్తున్నప్పుడు ద్వైత విశిష్టాద్వైత పరంగా ఉన్నప్పుడు అదే భాష్యం రచించారు. ఆయన ఏమి విరుద్ధం చేయలేదు. అద్వైత పరంగా ఉన్న వాక్యాలకు అద్వైతం రచించారు. ఇక్కడ ఈ సమయంలో మళ్ళీ 3ంటిని సమన్వయించిన వారు శంకరుల భగవత్పాదుల వారు. తర్వాత కొన్ని వేల ఏళ్ల తర్వాత ఉద్భవించినటువంటి మహానుభావుడు రామకృష్ణ పరమహంస. ఆయన మనం నమస్కరించుకోవాలి. ఆ మహానుభావుడు ద్వైత విశిష్టాద్వైత అద్వైతాల గురించి చక్కని బోధ చేశాడు వివేకానందకి. బోధ చేసి ఒక మాట అంటాడు: అద్వైతం అనే మణిని నువ్వు మూట కట్టుకుని ఏ దేశమైనా వెళ్ళు, ఏ మాట అయినా అను, చెల్లుబాటు అవుతుంది, సత్యం అవుతుంది, ధన్యుడు అవుతావు అని చెప్పాడు. అదేవిధంగా వివేకానంద ఒక మాట చెప్తాడు: ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు 3 భిన్న మార్గాలు కావు, సత్యంలో 3 మజిలీలు అన్నాడు. చాలా అత్యద్భుతమైనటువంటి అన్వయాన్ని చేశాడు. కనుకనే మనందరం వ్యవహార దశలో ఫక్తు ద్వైతంలోనే ఉన్నాం. కబుర్లు ఎన్ని అద్వైతం కబుర్లు చెప్పినా అందరి స్థితి ద్వైతమే, అందరి సందేహం లేదు. కనుక మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. కబుర్లు పెద్దవి కావు, కానీ అద్వైతం సిద్ధస్థాయిలో సత్యం. కానీ వ్యవహారంలో మాత్రం ప్రపంచం ఉంటుంది. అదే శంకరుడు ప్రపంచం మిథ్య అని అనడం అద్వైత దృష్టితో మిథ్య, కానీ వ్యవహార దృష్టితో సత్యమే. కానీ వ్యవహారంలో జీవుడు ఈశ్వరుడు భేదం ఉంటుంది, ప్రపంచ భేదం ఉంటుంది. ఇదంతా ఈశ్వరుడు అనుగ్రహం భావించిన ఉపాసన చేయగా, భక్తిని ఆచరించగా ఈశ్వరానుగ్రహం వల్ల జీవ బ్రహ్మైక్యం అనేది సిద్ధిస్తుంది అని చక్కని సమన్వయం చేశారు. దీనివల్ల శంకరుడు చేసిన మహోపకారం ఏంటంటే, అప్పటికి ఏర్పడినటువంటి వైదిక దర్శనాల వల్ల ఏర్పడిన అయోమయం ఒకవైపు ఏర్పడుతుంటే,
మరొక వైపు అవైదిక దర్శనాలు కొన్ని బయలుదేరాయి. వాటి పేర్లు నేను చెప్పక్కర్లేదు. చార్వాక ఇత్యాది మతములు, జైన బౌద్ధాదులు కూడా వేదాంతంలో కొన్ని వాక్యాలు తీసుకున్నా వాళ్ళ వేదాలని, వేదముల యందు యజ్ఞాలని, పూజలని, పునస్కారాలని తిరస్కరించారు. అందుకే అవి వేదంలో ఉన్న వాక్యాలు చెప్పినట్టు కనబడతాయి. ఎందుకంటే బౌద్ధం వేరు అనడానికి లేదు. బౌద్ధం కూడా పూర్వజన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం, కర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది వాటికి చెప్పండి. ఆ సిద్ధాంతం చెప్పడానికంటే బౌద్ధం కూడా జన్మని కర్మని అంగీకరించిందంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ హిందూయిజం. తెలుసుకోండి, ఇక్కడ బాగా తెలుసుకోవాలి. బౌద్ధ జైనాలు కూడా హిందూ ధర్మం అనే మహాసముద్రంలో భాగములే. ఇది మనం తెలుసుకోకపోతే వీటిని అడ్డం పెట్టుకుని కూడా హిందూ ధర్మం మీద దెబ్బతీసేవాడు ఉన్నారు. అందుకు చెప్తున్నాం ఇక్కడ. అయితే అవి వేదమునందు చెప్పబడి కర్మలను అంగీకరించదు, వేదాంతమునందు చెప్పబడి ఈశ్వరుని అంగీకరించదు. కానీ వేదాంతమునందు ఉన్నటువంటి కొన్ని సత్యవాక్యములు తీసుకుని యోగ శాస్త్రాన్ని జోడించి తయారు చేసుకున్నారు ఇద్దరు కూడా. అయితే వీళ్ళు ఏం చేశారంటే బౌద్ధ జైనాది దర్శనములు కూడా దాని ప్రారంభంలో సిద్ధ పురుషులే. చెప్పాను కదా, గురువుగారి సిద్ధాంతం శిష్యుడి రాద్ధాంతం ఎప్పుడు వింటూ ఉంటుంది. అది గురువుగారు కూడా చెప్పిపోతారు, శిష్యుడు మరుగుడు చేస్తుంటాడు. అలా అనేక రకాల మార్గములు కలుషితమైపోయాయి. కలి ప్రభావం ఏం చేస్తాం? వీళ్ళు అయినప్పటికీ కలి ప్రభావం అంతే ఉంటుంది కదండి, ఊరుకోకూడదు, బాగు చేస్తూనే ఉండాలి. ఊరిలో కలరా వ్యాపించిందని ఉండనియండి, వస్తే రానియండి అనం కదా. మన ప్రివెన్షన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ వర్షం పడుతున్నా రెయిన్ కోట్ వేసుకుంటాం, గొడుగులు వేసుకుంటాం. అదేవిధంగా ఎంత కలి ప్రభావం మన జాగ్రత్త మనం పడాలి. మన జాగ్రత్త కోసం గొడుగులు తయారు చేసే వాళ్ళు తయారైనట్టు కలి ప్రభావం మన మీద పడకుండా కాపాడడానికి గురువులు వస్తూనే ఉంటారు. మొత్తానికి ఈ నాస్తిక మతాలు బాగా పెరిగిపోయాయి. ఇటు సాంఖ్యులు వాళ్ళు నిరీశ్వరవాదంతో వాళ్ళు విజృంభించారు. వేద ప్రమాణం తీసుకుంటున్నారు. చూశారు, సాంఖ్యుడు మహాపండితుడు, కానీ వాడి దగ్గర దోషం ఉంది. కొంత దాకా వచ్చారు, అక్కడ ఆగిపోయారు వీళ్ళందరూ. అది గమనించారు శంకర భగవత్పాదులు. వీళ్ళందరూ గొప్పవారేనయ్యా. అసలు ఆలోచించిన వాడి కంటే ఏదో ఆలోచించిన వాడు బెటర్. ఎందుకంటే చిన్న పట్టుకుని శ్రీరామరక్షణ చాలా మంది బతికేస్తూ ఉంటారు, ఎదురు బతుకుతున్నారు. వాళ్ళకంటే ఏదో ఒక థింక్ చేసి ఏదో ఆలోచించాడు. ఈశ్వరుడు ఉన్నాడా లేదా అని ఆలోచించాడు. తర్వాత లేడనే కన్క్లూజన్కి రావచ్చు, అది వేరే విషయం. ముందు కొన్నట్టు వైపు తిప్పాడు, ఏదో చేశాడు. కానీ వీళ్ళందరినీ శంకర భగవత్పాదులు అర్థం చేసుకున్నారు. ఆఖరి చార్వాక దర్శనాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. వీళ్ళందరూ నిజమే కొంత మేరకు చాగిపోయారు. ఇక్కడ దాకా వచ్చాక సంతోషం, ఇంకొంచెం పైకి రండి, ఇంకొంచెం పైకి రండి అన్నాడు. దానితో వాళ్ళ సిద్ధాంతం ఎక్కడి దాకా వచ్చిందో చక్కగా అర్థం చేసుకుని, ఎక్కడ పొరపాటు పడ్డారో అర్థం చేసుకుని స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించి ఆయన చేసిన మహోపకారం ఏంటంటే వేదముల్లో కర్మల్ని సమర్థించాడు, వేదంలో కర్మల్ని ఆచరించాడు. కానీ కర్మతోనే మోక్షం వచ్చేస్తుంది, కర్మే గొప్పదైన భ్రాంతిని విడిచిపెట్టండి. ఆ కర్మలు మీరు ఆశతో చేస్తే మళ్ళీ జన్మలు వస్తాయి, మళ్ళీ లోకాలకు వెళ్తారు, మళ్ళీ కిందకి దిగుతారు. ఆ కర్మల్ని నువ్వు అహంకారం విడిచిపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అది నీకు చిత్తశుద్ధికి ఏదో అవుతుంది. కనుక కర్మను ఆచరించు, కానీ ఇలా చేయి. చూడండి, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ అది ముక్తి కావాలంటే అలా చేయాలని చెప్పాడు. నా ముక్తి ఇప్పటి నుంచి అక్కర్లేదండి, కొన్నాళ్ళు హాయిగా ఉందాం అనుకుంటే అయితే కోరికతో కర్మ చేయి. నా ముక్తి కావాలంటే దేని మీద కోరిక లేదు, అవునా? అయితే కోరిక వదిలి కర్మ చేయి, కానీ కర్మ మానకుండా, లేకపోతే భ్రష్టుడు అయిపోతావు. మరి నేను కోరికలు మానేసి కర్మ చేసుకుంటే, కర్మలు చేసుకుంటూ కూర్చుంటే జ్ఞానం గురించి ఎప్పుడు ఆలోచిస్తాను అంటే ఒక పని చేయి, కామ్య కర్మలు విడిచిపెట్టి. కానీ చేయవలసిన విద్యుక్త కర్మలు ఉంటాయి, వాటిని విడిచిపెట్టకు. ఎందుకంటే